నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి. ఇసుక రీచ్లు ఇసుక తవ్వకం కోసం తీసుకొచ్చిన బోట్లు తుఫాన్ నేపథ్యంలో పక్కనే ఓ వంతెన కట్టేశారు. అయితే వేగంగా వచ్చే వరద ప్రవాహానికి తాడుతో పాటు తెంచుకుని మరీ పెన్నా నదిలోకి కొట్టుకొచ్చాయి. బోట్లు ఆనకట్ట వద్ద ఇరుక్కోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదమే తప్పింది. త్వరితగతిన చర్యలు తీసుకుని బోట్లు తొలగించకపోతే బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి. ఇసుక రీచ్లో ఇసుక తవ్వకం కోసం తీసుకొచ్చిన బోట్లు తుఫాన్ నేపథ్యంలో పక్కనే ఓ వంతెన కట్టేశారు. అయితే వేగంగా వచ్చే వరద ప్రవాహానికి తాడుతో పాటుగా తెంచుకుని పెన్నా నదిలో కొట్టుకొచ్చాయి. బోట్లు ఆనకట్ట వద్ద ఇరుక్కోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పింది. త్వరితగతిన చర్యలు తీసుకుని బోట్లు తొలగించకపోతే బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నరేష్, సో ఎలా సంగం బ్యారేజ్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇప్పుడు ఆ బోటు తొలగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, తుఫాన్తో నెల్లూరు అంతటా కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. నిన్న రాత్రి నుంచి ఇటు తీరం దాటిన తర్వాత ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో కాస్త వర్షా ప్రభావం తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 3 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి అనేక ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం అనేది నెల్లూరు జిల్లాపై ఎఫెక్ట్ అని చెప్పుకోవాలా. ఒకవైపు సంగం సంబంధించినటువంటి ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. సంగంలో నిన్న భారీ వర్షానికి సోమశిల వరద అంతా ఒక్కసారిగా సముద్రానికి విడుదల చేశారు. ఏదైతే సోమశిల జలాశయం పెన్నా పరివాహక ప్రాంతం నుంచి వచ్చినటువంటి అంతా కూడా సంగం బ్యారేజ్ ఉంటుంది. సంగం బ్యారేజ్ నుంచి కూడా నెల్లూరు బ్యారేజ్కి చేరుకున్న తర్వాత సముద్రానికి వెళ్తాయి. అయితే నిన్న సంగం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఇసుక ట్రెడ్జింగ్ చేస్తారు. అక్కడ ట్రెడ్జింగ్ చేసే ఇసుకను ట్రెడ్జింగ్ చేసి పడవలతో చేరుస్తారు. ఆ పడవలు సైతం కూడా కొట్టుకోబోయాయి. ఒక్కసారిగా పడవలు ఉన్నాయి, ఆ పడవలు కూడా కొట్టుకోవడంతో కొంత దూరం వెళ్ళి కొట్టుకురావడంతో ఒక్కసారి ఏదైతే పడవలు ఉన్నాయో కొట్టుకోబోయాయి. ఒకసారి ప్రస్తుతం నేను ఇక్కడే సంగం బ్యారేజ్ విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా దాదాపు నెల్లూరు పడిందని చెప్పుకోవాలి. 24.7 నమోదైంది. అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైందంటే ఏ వరకు వర్షం ఎగువ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా రావడం, దాదాపు ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తుంటే అవుట్ఫ్లో కూడా 1,00,000కు పైగా క్యూసెక్ల వాటర్ ని సముద్రానికి విడుదల చేశారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ విజువల్ అంతా కూడా పెన్నా పరివాహక ప్రాంతం, సంగం బ్యారేజ్ అంటాము. సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా పెన్నా పరివాహక ప్రాంతానికి చేరుకుంటాయి. సో ఇక్కడే ఈ యొక్క వాటర్ అంతా కూడా ప్రస్తుతం సముద్రానికి వెళ్తూ ఉన్నాయి. దాదాపు 78 టీఎంసీల సామర్థ్యం గల సోమశిల జలాశయానికి దాదాపు 70 టీఎంసీల వాటర్ ప్రస్తుతం అక్కడే ఏదైతే స్టోర్ చేసుకున్నారు. గత 3 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దగదత్తి, ఇటు కొన్ని అల్లూరు, అదేవిధంగా కొన్ని మనుబోలు ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం నీరు రావడంతో ఒక్కసారిగా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. అక్కడ కూడా నివాసాలు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకొని ఎక్కడికెక్కడ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది తరహా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఏదైతే సముద్ర తీరం వెంబడి కూడా
నిన్న మనం చూస్తే ఏదైతే అలలు కూడా ఆకాశాన్ని ఎగిసిపడ్డాయి. దాదాపు 20 మీటర్ల ముందుకు సముద్రం రావడంతో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి అనేక జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అదేవిధంగా తుఫాన్ షెల్టర్లు కొన్ని భవనాలు ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ప్రభావం భారీ ఎత్తున పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంట నష్టం, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందనేది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా వివిధ అధికారుల యొక్క పూర్తి స్థాయిలో కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. పంట నష్టం జరిగినటువంటి ఉద్యాన పంటలు వేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చేతికి వచ్చినటువంటి పంట నష్టం అవడంతో వ్యవసాయ శాఖ అధికారులు వాటన్నిటి మీద అంచనా వేయమని చెప్పి ఒకవైపు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేశారు. మరోవైపు చెరువులు, వాగులు, వంకలు, ఇటు ఏదైతే జలాశయాలన్నీ కూడా నిండు కుండలాగా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తే సోమశిల జలాశయంలో 78 టీఎంసీల సామర్థ్యం గలటువంటి సోమశిల జలాశయంలో ప్రస్తుతం 70 టీఎంసీల వాటర్ ఉన్నాయి. కండలేరు జలాశయం దాదాపు 68 టీఎంసీల సామర్థ్యం గలది. సో అక్కడ కూడా 60 టీఎంసీల వరకు వాటర్ కూడా స్టోరేజ్ చేస్తున్నారు. ఒకవేళ వర్షం కానీ ఎక్కువ పడే పని అయితే అవి కూడా కొంత రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జలాశయాలు, వాగులు, వంకలు, చెరువులు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి తరుణంలో ఎక్కడికెక్కడ కూడా పోలీసు వింగ్ అయి ఉండొచ్చు, రెవెన్యూ, రిస్క్, అదేవిధంగా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముందుగానే విపత్తులు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి తీర ప్రాంతాలకు కూడా రావడం జరిగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు వీటన్నిటి కూడా అధిగమించారని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ నిన్న రాత్రి వరకు కూడా పునరావాస కేంద్రాల వైపు వెళ్లడం జరిగింది. వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత జలాశయం నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోపలికి తీసుకువచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ తుఫాన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరేం భయపడొద్దని చెప్పారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే కలువాయికి సంబంధించినటువంటి ప్రాంతంలో కొన్ని వృక్షాలు భారీ ఎత్తుగా కూడా పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో రామాలయానికి సంబంధించినటువంటి అనంతసాగరం మండలం రామాలయంలో ధ్వజస్తంభం కూడా పడిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు ఇటు గ్రామాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా కొంతవరకు కూడా ఇటు ఆస్తి నష్టం జరిగింది. ఆయా ప్రాంతాలు పెన్నా పరివాహక ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి అనేక ప్రాంతాలు, ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగానే అధికారులు ఐడెంటిఫై చేశారు. వాటందరినీ కూడా ముందుగానే ప్రికాషన్స్ జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వాళ్ళు చాలా వరకు కృషి చేశారు. కొంతమంది కుటుంబాలు అక్కడే ఉన్నప్పటికీ కూడా దగ్గరుండి ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. నెల్లూరు నగర రూరల్ కు సంబంధించినటువంటి తల్పగిరి కాలనీ, కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీతో పాటు వైఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాలంతా కూడా నీరు చేరిపోయి చెరువులు తలపించే విధంగా కూడా నివాస స్థలాలు కూడా కనపడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా కూడా భారీ కురిసినప్పటికీ ప్రస్తుతం కాస్త ఉదయం నుంచి కూడా తెరపి ఇవ్వడంతో ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగింది రైట్ నరేష్. సో మొత్తంగా ఎక్కడికక్కడే తుఫాన్ ముంపు తప్పింది, కానీ ఇప్పుడు దానికి పునరుద్ధరణ చర్యలకు సంబంధించి ప్రతి చోట్ల కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.